ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనము కీర్తనలు ఒకటో అధ్యాయం ధ్యానించుకున్నాము. ఇది చాలామంది చాలా సార్లు చదివే ఉంటారు, ధ్యానించే ఉంటారు. దేవుడు మరొకసారి మరి ఈ అధ్యాయం ద్వారా ఏం మాట్లాడుతున్నాడో మనం ఒకసారి చూసుకుందాము. కీర్తనలు ఒకటో అధ్యాయము. ఇందులో 6 వచనాలున్నాయి. మెయిన్‌గా దేవుడు ఇక్కడ ఇద్దరి గురించి మాట్లాడుతున్నాడు. ఒకరు నీతిమంతులు, ఇంకొకరు దుష్టులు. ఆహ్, రైచస్ అండ్ వికెడ్ గురించి మాట్లాడతాడు. 2 పాత్‌వేస్ ఉన్నట్టు దేవుడు మాట్లాడుతున్నారు. రైచియస్ పాత్‌లో వెళ్ళినప్పుడు దేవుడు ఎలాంటి దీవెనలిస్తాడు? మరి దుష్టుని మార్గం వెళ్ళినప్పుడు మరి ఏం జరుగుతుంది అనేది మనం ఈ అధ్యాయంలో ధ్యానించుకుందాము. సో, ఫస్ట్ మనం చూచుకున్నట్లయితే ఫస్ట్ వచనంలో దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక. సో, ఇక్కడ 3 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్‌ని మనం చూడొచ్చు. దుష్టులు, పాపులు, అపహాసకులు. సో, దుష్టులు ఎవరు అనంటే వారు దేవుని మార్గాన్ని పట్టించుకోరు. దేవుడు లేడు అని చెప్పేసి వాదిస్తా ఉంటారు. సో, మనం చూస్తాం కదా! ఏథియస్ట్ దేవుడు లేడు అని వాదిస్తా ఉంటారు. వారు దేవుని మార్గాన్ని పట్టించుకోకుండా వారి తలంపులు లేకపోతే వారి మార్గంలో వారు నడుచున్నట్టు, వారికిష్టం వచ్చినట్లు వాళ్ళు చేయడం అనేది మనము చూస్తున్నాము. సో, దుష్టుడు 4 వచనంలో చూసుకున్నట్లయితే, దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడనుకొందురు. దేవుడు లేడని వారెల్లప్పుడును యోచించుదురు. సో, దేవుడు విచారణ చేయడు, ఆయన యోచించడు అని చెప్పేసి, అసలు దేవుడే లేడు అని చెప్పేసి దుష్టులు మరి అలాగో వాళ్ళు ఆలోచిస్తా ఉంటారు. సో, వారితో పాటు మనము అలాగ ఆలోచించకూడదు అని ఫస్ట్ వచనంలో చూచుకోవచ్చు మనం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, వారి ఆలోచన విధానం వారి ఆలోచన విధానంలో దేవుడు లేడు కాబట్టి మనం దుష్టుల వలె ఉండకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. అదే విధంగా చూసుకున్నట్లయితే పాపుల మార్గము నిలవక. సో, పాపులు ఎవరు అనంటే దేవునికి వ్యతిరేకంగా చేయడం. లేకపోతే ఆజ్ఞ అతిక్రమమే పాపం అని మనం చూసాం కదా! మరి ఆ దేవుని ఆజ్ఞలను పాటించకపోవడం, దేవునికి వ్యతిరేకంగా జీవించడం, పాపం చేయటం. మరి పాపము మనం చూసుకున్నట్లయితే గర్వం అనుకోవచ్చు. హేట్రేట్, ప్రైడ్, హ్మ్, హేట్రేట్ చూచుకోవచ్చు. ప్రేమించకపోవడము, ఇమ్మొరాలిటీ, సెక్షువల్ సిన్స్ ఇవన్నీ కూడా మరి పాపములు కాబట్టి అవి చేసినప్పుడు దేవునికి మనము దూరమైపోతాము. అది చాలా భయం. చేసేవాళ్ళు ఏం చేస్తున్నారంటే లాని బ్రేక్ చేస్తున్నారు. వీళ్ళు దేవుడిచ్చిన మరి పద్ధతులను, ఆచారాలను లేకపోతే దేవుడు కొన్ని ఆ లాస్‌ని బ్రేక్ చేయడం. మరి బ్రేక్ చేసినప్పుడు ఏమవుతుందంటే, దేవుడి నుంచి పాపులు వేరైపోతారు. దే విల్ గెట్ సెపరేటెడ్ ఫ్రమ్ గాడ్. ఇది చాలా భయంకరం. సో, దేవునికి మనము దగ్గరగా నడుచుకోవాలనేది దేవుని యొక్క చిత్తము. కానీ పాపులు ఏం చేస్తున్నారు? దేవుని యొక్క ఆజ్ఞలు పాటించకుండా దాన్ని బ్రేక్ చేసి దేవుని కృప నుంచి దూరమైపోతున్నట్టు మనం చూస్తున్నాం. అట్టి వారి వలె మనం ఉండకూడదని చూడొచ్చు. పాపుల మార్గమును నిలవక, వాళ్ళు వెళ్ళే మార్గము మరి చీకటి మార్గము కాబట్టి, ఆ మార్గంలోకి వెళ్ళకుండా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అదే విధంగా చూసుకున్నట్లయితే అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక. అపహాసకులు వీళ్ళు ఎవరు అనంటే దేవుని నీతిని మరి అపహసించేవారు. దేవుని నీతిని వారు మాక్ చేసేవారని మనము చూడొచ్చు. ఎవరు అనంటే దేవుని యొక్క నీతిని ఎగతాళి చేసేవారు. సో, అపోస్తలులు రాసిన మొదటి పత్రికలో మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకొచ్చినప్పుడు అక్కడున్నవారు ఏమన్నారంటే, "ఏంటి వీళ్ళిలా మాట్లాడుతున్నారు? కొత్త మద్యం ఏమన్నా తాగారా?" అని చెప్పేసి వాళ్ళనక్కడ ఎగతాళి చేసినట్లు మనం చూస్తున్నాం. దేవుని యొక్క నీతిని వాళ్ళు ఎగతాళి చేసినట్లు మనం చూస్తున్నాం. అదే విధంగా అదే అధ్యాయంలో గ్రంథము 17వ అధ్యాయం 22వ వచనంలో కూడా మరి పౌలు బోధిస్తూ పునరుద్ధానం గురించి అక్కడ బోధించడం జరుగుతుంది. కానీ అక్కడ కొంతమంది ఏమనంటారు, "ఏంటి మళ్ళొకసారి మాకిది చెప్పు. ఇది కొత్తగా ఉంది" అని చెప్పేసి, పునరుద్ధానం ఏంటిది అని చెప్పేసి వారక్కడ మరి ఎగతాళి చేయడం మనము చూడొచ్చు. సో, ఈ ఈ మాకింగ్ అనేది ఎప్పటినుంచో ఉంది. ఇప్పుడు మనం ప్రెజెంట్ సిట్యుయేషన్స్‌లో కూడా చూసుకున్నట్లయితే క్రిస్టియానిటీ చాలా మాక్ చేస్తున్నారు. చాలా ఎగతాళి చేస్తున్నారు. చాలా అలా ఎగతాళి చేస్తున్నారు. సో, ఇలాంటి వారి వలె మనం ఉండకూడదు అని చెప్పేసి దేవుని ఒక వాక్యంలో మనము చూడొచ్చు. సో, దుష్టుని ఆలోచన వలె ఉండకుండా
పాపుల వలె ఉండకుండా అదే విధంగా అపహాసకుల వలె మనం ఉండకూడదని దేవుని వాక్యంలో మరి దేవుడు తన పిల్లలకు చెప్తున్నట్లు మనం చూస్తున్నాం. రెండో వచనంలో చూసుకున్నట్లయితే, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. మరి దేవుని యొక్క వాక్యము మనము దివారాత్రములు ధ్యానించి ఆయన సన్నిధిలో గడపాలనేది మరి దేవుని యొక్క చిత్తమై ఉన్నది. అలాంటి వారు ఎలాగుంటారు అనంటే, మూడో అధ్యాయంలో చూచుకున్నట్లయితే, అతడు నీటి కాలువలన యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునంతను సఫలమగును. సో, ఇక్కడ మనం చూచుకున్నట్లయితే చెట్టుని నాటబడ్డారు. సో, రక్షణ అనేది మనంతట మనకు రాదు. అది దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టే మనకు రక్షణ అనేదొచ్చింది. ఇక్కడ కూడా చెట్టుని నాటబడ్డారు. ఎక్కడ? కాలువల దగ్గర. ఎక్కడైతే వాటర్ ప్లెంటీగా ఉంటుందో, ఎప్పుడు దానికి వాటర్ కంటిన్యూయస్‌గా ఉంటుందో, అలాంటి ప్లేసెస్‌లో మరి నీతిమంతుడు అలాంటి ప్లేసెస్‌లో మరి చెట్టనేది నాటబడింది. చెట్టును ఒకవేళ మనం హ్యూమన్‌గా తీసుకున్నట్లయితే, మరి మనము ఎల్లప్పుడూ దేవుని యొక్క సన్నిధిలో మరి ఎప్పుడైతే మనం దివారాత్రములో ఆయన వాక్యం ధ్యానిస్తామో, మనము ఫలించే వారిగా ఉంటామని మనము చూసుకోవచ్చు. అదేవిధంగా ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. సో, ఆకు వాడక. ఆకు ఎప్పుడు వాడిపోతుంది? ఎండిపోయినప్పుడు, లేకపోతే దానికేదైనా జబ్బొచ్చినప్పుడు అది వాడిపోతుంది. రాలిపోవడం అంటే మనం చనిపోవడం అని తీసుకోవచ్చు. కానీ ఆకు వాడిపోవడం, ఆకు పోవక ఒకవేళ మనం హ్యూమన్‌ని తీసుకున్నట్లయితే మరి అతనికి ఏ రోగము రాకుండా, ఏ హాని జరగకుండా, ఎలాంటి సిక్‌నెస్ రాకుండా దేవుడు అతన్ని కాపాడుతాడు అని చెప్పేసి మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇర్మియా రాసిన 17వ అధ్యాయము 8వ వచనం మనం చూచుకున్నట్లయితే, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. అది కాలువల ఓరను దాని వేళ్ళను తాకును. దానికి భయపడడు. దానికి ఆకు పచ్చగానుండును. వర్షము లేని సంవత్సరమున చింతనొందక కాపు కాయను. వర్షము లేని సంవత్సరంలో కూడా ఎలాంటి చింత లేకుండా కాపు కాస్తుంది అని చెప్పేసి దేవుని యొక్క వాక్యంలో మనం చూడొచ్చు. మరి మన జీవితంలో కూడా ఎప్పుడైతే మనం దివారాత్రముల ఆయన వాక్యము ధ్యానిస్తామో చింత లేకుండా మరి ఎలాంటి క్రైసిస్ ఉన్నా కూడా మరి మనము ఫ్రూట్‌ఫుల్‌గా ఉంటామని దేవుని వాక్యంలో మనము చూచుకోవచ్చు. సో, 4, 5, 6 వచనంలో చూసుకున్నట్లయితే దుష్టులు ఎలాగుంటారు? అలాగా ఉండకుండా వారు గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఉందురు. మరి గాలొచ్చినప్పుడు చెత్త ఎలాగైతే ఇట్లా కొట్టుకొని వెళ్ళిపోతుందో, దుష్టులు కూడా మరి అలాగే గాలికి ఎగిరిపోయే చెత్త వలె ఉంటారు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యంలో మనం చూసుకోవచ్చు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులు, నీతిమంతుల సభలో పాపులు నిలువరు. సో, దేవుని యొక్క జడ్జ్‌మెంట్‌లో మరి దేవుని యొక్క సభలలో మరి నీతిమంతులనేది నిలబడి దేవుని ఎదుట నిలబడతారని చెప్పేసి దేవుని వాక్యంలో మనం చూడొచ్చు. దుష్టులు అలాగా ఉండరు. అదేవిధంగా నీతిమంతుల మార్గము యెహోవాకు తెలుసును. ఎందుకంటే నీతిమంతులు ఎల్లప్పుడూ దేవునితో ఒక సంబంధం, ఒక రిలేషన్‌షిప్ లేకపోతే ఒక ఇంటిమసీతోని మరి ఎల్లప్పుడూ దేవునితో ఉంటారు కాబట్టి అతని యొక్క మార్గములు మరి యెహోవాకు తెలుసును అని చెప్పేసి మనం ఇక్కడ చూడొచ్చు. దుష్టుల మార్గము నాశనముకు నడుపును. మరి దుష్టులు ఏమైపోతారండి? మరి దేవుని వాక్యంలో మరి దేవుడున్నారని దుష్టులు ఆలోచించుట తలంపరు కాబట్టి వారి మార్గము నశించిపోతారని మనం ఇక్కడ వాక్యంలో చూచుకోవచ్చు. కానీ మరి దుష్టులు మరి దేవుని సన్నిధికి ఎలా రావాలి? పాపులు, దుష్టులు మరి అపహాసకులకి మరి వేరుగా మార్గం లేదా? వీరు నశించిపోవడమేనా అనంటే అట్లా కాదు. దేవుడు వారిని ప్రేమిస్తున్నారు. సో, ఐజయా 55 7వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే, భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను. దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారి యందు జాలిపడును. వారు తమ దేవుడి వైపు తిరిగిన యెడల ఆయన బహుగా క్షమించును. సో, దేవుని తట్టు మనం తిరిగినట్లయితే దేవుడు కనికరం గల దేవుడు. మరి దుష్టులైనప్పటికిని, పాపులైనప్పటికిని, అసహ్యులైనప్పటికిని, మరి అయినప్పటికిని దేవుని వైపు తిరిగిన యెడల దేవుడు క్షమించే దేవుడు అని మనము ఇక్కడ చూసుకోవచ్చు. అదేవిధంగా మనము యోహాను రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం చూచుకున్నట్లయితే, మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల ఆయన
నమ్మదగిన వాడును, నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనలను పవిత్రులుగా చేయును. సో, దేవుని దగ్గర మనం పాపం ఒప్పుకున్నట్లయితే ఆయన నీతిమంతుడు కాబట్టి, మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనల్ని నీతిమంతులుగా లేకపోతే పవిత్రులుగా చేయునని దేవుని వాక్యంలో మనం చూచుకోవచ్చు. సో, దుష్టుల వలె, పాపుల వలె మరి అదేవిధంగా అపహాసకుల వలె ఉండకుండా మరి నీతిమంతుల వలె దివారాత్రములు దేవుని యొక్క వాక్యములో మనం ఎదగాలని దేవుడు కోరుచున్నారు. మరి నీతిమంతులు మరి ఈ దుష్టులు, పాపులు, అపహాసకులు ఎలా ఉంటారు? వారు గాలికి చెదిరిపోయే పొట్టు వలె ఉంటారు. మరి దేవుడు మనల్ని అలాగా నష్టపోయే వారిగా లేకపోతే నాశనము పోయే మార్గంలోకి మరి దేవుడు మనల్ని వెళ్ళకూడదని కోరుకుంటున్నాడు. మరి ఎల్లప్పుడూ కూడా దేవుడు మనల్ని ఫ్రూట్‌ఫుల్‌గా, ఫలభరితంగా ఉంచుతానని చెప్తున్నాడు. కాలాలు మారినా కూడా ఎలాంటి సిట్యుయేషన్స్ ఉన్నా కూడా గవర్నమెంట్ చేంజ్ అయినా, మనం ఫినాన్షియల్‌గా స్టేబుల్‌గా ఉన్నా లేకపోయినా కూడా కాలంలో కూడా మరి చింత నొందక కాపు కాస్తారని చెప్తారు. అంటే మనకి ఏ చింత లేకుండా దేవుడు మననికి ఆహ్, రిసెషన్ ఉన్నప్పటికిని, ఏదున్నప్పటికిని దేవుడు మనకి ఫలభరితంగా, ఫ్రూట్‌ఫుల్‌గా ఎల్లప్పుడూ ఆయన సన్నిధిలో మరి ఎప్పుడైతే మనం దివారాత్మ ఆయన సన్నిధిలో మరి సమయం గడుపుతామో, మరి దేవుడు మనల్ని ఫలభరితంగా చేస్తాడని చెప్పేసి చెప్తున్నాడు. ఏ హాని, ఏ కీడు లేకపోతే ఏ సిక్నెస్ రాకుండా చేస్తాడని చెప్తున్నాడు. అదేవిధంగా దేవుని యొక్క సన్నిధిలో నిలబడే కృపని దేవుడు మనకిస్తానని చెప్తున్నాడు. మనము నీతిమంతుల వలె ఉండాలని దేవుని యొక్క కోరిక. నీతిమంతులుగా ఉండాలని, ఆయన సన్నిధిలో మరి దివారాత్రములు సమయం గడపాలని దేవుని యొక్క కోరిక. మనం ఫలభరితంగా ఉండాలనేది దేవుని యొక్క కోరిక. ఒకవేళ మనం తప్పు చేసినట్లయితే దేవుని సన్నిధికొచ్చి క్షమాపణ అడిగినప్పుడు దేవుడు మనల్ని క్షమించే దేవుడై ఇచ్చున్నాడు. మరి ఇట్టి దీవించును గాక. మరణాత.